హైదరాబాద్ ఎల్బీనగర్ కాంగ్రెస్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్ మహిళా నాయకురాలు కొత్త విద్య ఎమ్మెల్యే మధు యాష్కి పైన సంచలన ఆరోపణలు చేశారు. మధు యాష్కి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో స్పా సెంటర్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. కొన్ని స్పా సెంటర్ల నిర్వహణ వెనుక మధు యాష్కి అనుచరుల హస్తం ఉందని వ్యాఖ్యానించారు. గతంలో స్పా సెంటర్ల వ్యవహారంలో అరెస్టైన వ్యక్తికి డివిజన్ అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారంటూ కొత్త విద్య ప్రశ్నించారు. ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎటువైపు వెళ్తున్నాయో అధిష్టానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని ఆమె కోరారు. కొత్త విద్య నేను కాంగ్రెస్ పార్టీలో గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను జిల్లా జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ చేశాను, స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను ఎలక్టెడ్. అలాగే నేను శక్తి సూపర్షీలో ప్రమోట్ అయ్యి ఇండియా లెవెల్లో సెకండ్ ప్లేస్లో ఉంచి ఎంతోమంది మహిళలని కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసినటువంటి కార్యకర్తని. కానీ ఈరోజు ఎల్బీనగర్లో ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఎల్బీనగర్లో సాహెబ్ నగర్ డివిజన్లో ఉంటున్నాను. నాకు పోస్ట్ కావాలి అనేసి నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్కి, చిన్న డివిజన్ ప్రెసిడెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నా. కానీ నాకు వస్తుందనుకున్న ఆశతోటి ఉన్నటువంటి అమ్మాయిని, ఎందుకంటే నేను 12 సంవత్సరాల నుంచి పనిచేశాను కాబట్టి ఇది నాకే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఎల్బీనగర్లో స్పా సెంటర్లో ఒక వ్యభిచారం నడుపుతున్నటువంటి వ్యక్తికి నన్ను కాదని నాకున్నటువంటి ఎలిజిబుల్ పనికి రాదని చెప్పి స్పా సెంటర్ నడుపుకునే వ్యక్తికి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉందండి. కానీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నటువంటి దాన్ని నేను చదవలేను, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. ఒక ఆడపిల్ల ఈ ఎఫ్ఐఆర్ కాపీని కూడా చదవలేనంత ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇది మన మీనాక్షి మేడం గారికి అలాగే మహేష్ గౌడ్ గారికి ఈ విషయం పోవాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ అంత పెద్ద స్థాయి వాళ్ళకి నేను చేరుకోవాలని ఈ విషయాన్ని చెప్పుకునేంత సమయం నాకు ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ అన్న గారు నాకు న్యాయం చేయగలరు.